కృష్ణుడి పైన పాటలు కట్టి డ్యాన్స్ చేసినటువంటి అవధ్ నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షా గురించి ఎంతమంది తెలుసు? ఒక ముస్లింని విలన్ కింద అలావుద్దీన్ ఖిల్జీని, ఒక హిందూని హీరో కింద, ఒక హిందూ పద్మావతిని హీరోయిన్ గాను, జగదేక సౌందర్యవతి గాను, గొప్ప సౌశల్యమో గొప్ప క్యారెక్టర్ కలిగిన మనిషి గాను చిత్రించి ఒక కావ్యం రాశాడు. ఆ మనిషి హిందూ గారు, ముస్లిం. ఆయన పేరు జాయసీ, మహమ్మద్ జాయసీ. మహాభారత్ టీవీ సీరియల్ రాసినటువంటి రాహిం మసూమ్ రాజా ఆయన రాయబట్టే అది వచ్చింది. అది ఆయన ముస్లిం. ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి గొప్ప చరిత్రని ఇవాళ మీరు నిర్మించారు. మామూలుగా అయితే మనం మాట్లాడుకోవాలి, కానీ ఇవాళ బహుశా మన ప్రోగ్రామే మాట్లాడింది. ఉదయం నుంచి కూడా కొన్ని వేల మందికి లైవ్లో హిందువుల ముస్లింల యొక్క సమైక్యంగా, ముస్లిం అనేటువంటి మాట ఇది మనం ద్వేషించదగ్గ, కోపించదగ్గ అనేటువంటి పరిస్థితిలో అదేమిటిది ముస్లిం అని ఆగ్రహంతో మండిపడుతున్నటువంటి సమయంలో హిందువులు ముస్లింలు కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఏమిటి, అది కూడా రౌనక్ యార్ ఖాన్ గారు 9వ నిజాం గారు వారి యొక్క ఆతిథ్యం లభించడం ఏమిటి, ఇదంతా బయట ఉండే వాళ్ళకి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం. అయితే చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేమి కూడా మన దక్కన్ ప్రాంతానికి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి, హైదరాబాద్ సంస్థానానికి, హైదరాబాద్ రాజ్యానికి గతంలో కూడా ఏనాడు ఏమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే మత సామరస్యానికి ఈ ప్రాంతం పుట్టినిల్లని చాలామందికి తెలియదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు వారి ముందు 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు మన రౌనక్ యార్ ఖాన్ గారికి తాతగారు. వారు ఎంత గొప్ప ప్రభువో చెప్పడానికి మనకి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పవచ్చు. వారి యొక్క పరివారాన్ని, అంగరక్షకుల్ని, సైనికుల్ని, రహస్య పోలీసుల్ని, వారి భద్రతని కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి మారువేషం ధరించి ఏదో ఒక పేదవానిగా, ఒక భిక్షగానిగా, ఒక చేతకాని వానిగా ప్రజలతో కలిసిపోయేవారు. ఇది చాలామందికి తెలియదు. నగరంలో తిరుగుతూ ఉండేవారు. నగరంలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి, వారు ఎట్లా ఉన్నారు అనేది ఇది ఊహాతీతమైన విషయం. ఎందుకంటే వారి భద్రత, రాజుగారి యొక్క భద్రత చాలా ముఖ్యం. ఆ రాజుగారు అంగరక్షకుల కళ్ళు కప్పి వెళ్ళిపోయాడు ఆయన జనంలోకి. ఆ విధంగా మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గారు ప్రజలతో కలిసిమెలిసి వారి కష్ట నష్టాలు, బాధలు తెలుసుకుంటూ
మర్నాడు ఎవరికి సహాయం అందాలి, ఎవరికి కడగండ్లు తొలగాలి అనే విషయం పైన వారికి ఉన్న ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఆధారంగా నిర్ణయాలు అందించి చెప్తుంటే దేశంలో అతి త్వరగా కూడా వ్యాపించిపోయిన విషయం ఏంటంటే ఒక దయాళు అయినటువంటి ప్రభువు, సున్నితమైన మనసు కలిగినటువంటి ప్రభువు మనకు ఉన్నాడనే విషయాన్ని ప్రజలు గమనించారు. అదేవిధంగా మూసీకి ఒక్కసారి వరదలు పోటెత్తినప్పుడు ఇవాళ మనం చూస్తాము, గంగాకి హారతులు ఇస్తారు, గోదావరికి హారతులు ఇస్తారు, ఇంకెన్నో చేస్తారు. మూసీకి వరదలు పోటెత్తినప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు, ప్రభు అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారిని, ఏమండి ప్రజలకి మేలు జరగాలి, వరదలు ముంచెత్తుతున్నాయి, జనావాసాలు కొట్టుకుపోతున్నాయి, కష్టంలో ఉన్నారంటే ఎట్లా తీరుతున్నాయి అంటే, మా నమ్మకం ప్రకారం మీరు పలానా యజ్ఞం చేయాలంటే వారు వచ్చి చేశారని, అదేవిధంగా వారి స్వహస్తాలతో మూసీ నదికి హారతులు ఇచ్చారని వింటే మనం ఆశ్చర్యపోతాం. ఈ విధంగా ఈ హైదరాబాద్ నేలినటువంటి అసఫ్ జాహీలు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, అసలు మన భాగ్యనగరమే ఒక ముస్లిం ప్రభువుకి ఒక హిందూ యువతికి మధ్యన చిగురించినటువంటి ఒక ప్రణయం ఫలితంగా ఆమె కోసం ఈ నగరాన్ని నిర్మించారని చెప్తారు. నిజమెంతో, కల్పన కావ్యం ఎంతో, ఏదో ఆధారంతో జరుగుతాయి ఇవన్నీ. ఇది భాగమతి పేరు మీద ఏర్పడిన భాగ్యనగరం అని, భాగ్యనగర్ అనే పేరు పిలిచారని చెప్తారు. అసలు అది ఒక గొప్ప సయోధ్యగా ఏర్పడిందనే విషయం అసఫ్ జాహీల, కుతుబ్ షాహీల చరిత్రలో మత సామరస్యం పరిడవిల్లింది. హిందువులకి ముస్లింలకి సమానమైన ఆదరాలు దక్కినాయి, గౌరవాలు దక్కినాయి. కానీ ప్రజలకి వాళ్ళకి ఇవి ఏవి తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే రజాకారుల గురించి మాత్రమే తెలుసు. కేవలం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1947 తర్వాత వారితో సంబంధం లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం దురహంకారులు, మతోన్మాదులు కొంతమంది ఇక్కడ నిజాం నవాబ్ యొక్క పాలనను శాశ్వతం చేయాలనే అభిప్రాయంతో ఈ రజాకార్ ఉద్యమాన్ని నిజాంతో సంబంధం లేకుండానే వాళ్ళు ఏర్పాటు చేసి, నిజాం బలహీనుడిగా ఉన్న సమయంలో ప్రజలపైన దాడులు చేసి కడగండ్ల పాలు చేశారు. స్వల్పకాలమైన అది తీవ్రమైన కష్టం, అందరికీ తెలిసిన విషయం, దాన్ని కాదనలే మన చరిత్రలో. ఒకసారి రౌనక్ యార్ గారు వారిని నేను అబీద్ హసన్ సఫ్రానీ యొక్క పుస్తకం యొక్క ఆవిష్కరణకు పిలిచినప్పుడు మొట్టమొదట వారు ఒక చారిత్రకమైన రహస్యాన్ని చెప్పారు. అది మనందరూ కూడా శోధించాల్సిన విషయం. వారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు చూడండి, నిజాం చేతిలో ఏమీ లేనప్పుడు ఈ రజాకారులని తన ప్రజల్ని కాపాడుకోవడానికి, రజాకారులని దండించడానికి ఆయన శక్తి పూర్తిగా సన్నగిలిన తరుణంలో వారే భారత ప్రభుత్వంతో మాట్లాడి పోలీసు చర్య రూపంలో వారిని ఆహ్వానించారా, అది పరిశోధించాల్సిన విషయం అని వారు అంటున్నారు. దీనికి ఆధారాలు ఏమిటాయంటే, మీరు చూడండి, నిజాం యొక్క సైన్యం ఒక్క తుపాకీ గుండు కూడా భారత ప్రభుత్వ సైన్యం మీద పేల్చలేదు. భారత ప్రభుత్వ సైన్యం కూడా నిజాం సైన్యం మీద ఎటువంటి కాల్పులు జరపలేదు. వారు వస్తుంటే పూల స్వాగతం జరుగుతుంటే గ్రామాలలో నిజాం నవాబ్ సైన్యం దాన్ని ఆటంకపరచలేదు. అదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి నిజాంకి రాజప్రముఖగా గౌరవించారు, కానీ బందీగానో లేకపోతే దాడి చేసి పట్టుకున్నటువంటి దుర్మార్గుడుగానో విచారణ చేసే పరిస్థితి లేదు. వారిని ఒక రాజప్రముఖగా వారిని గౌరవించారు అంటే తెర వెనుక దానికి సంబంధించినటువంటి లాబింగ్ లేకుండా అది సాధ్యపడేటువంటి విషయమే కాదు. అందువల్ల ఈ తెర వెనుక లాబింగ్ ఏమై ఉంటుంది అంటే, మీరు రండి, మేము మిమ్మల్ని ఏ రకమైనటువంటి ప్రొటెస్ట్ చేయము, మీరు వచ్చి దీన్ని స్వాధీనపరచుకోండి, ఈ రజాకారుల యొక్క ఈ దుర్మార్గాల నుంచి ప్రజలు రక్షించండి అని వారు కోరుకున్నారు అని రౌనక్ యార్ గారు చెప్తున్నటువంటి విషయాన్ని భవిష్యత్తు చరిత్రకారులు దయవుంచి పరిశోధిస్తారని మనం ఆశిస్తున్నాం. ఈ యొక్క రజాకార్ ఘట్టాన్ని మనం పక్కన పెడితే 400 సంవత్సరాల అసఫ్ జాహీల, కుతుబ్ షాహీల పాలనలో ఎన్నో సువర్ణమయమైనటువంటి ఘట్టాలు హిందూ ముస్లిం ఐక్యతకు సంబంధించి ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. హిందువులు మంత్రులుగా ఉన్న సందర్భాలు, ప్రధానమైన మంత్రులుగా, నిర్ణేతలుగా ఉన్నటువంటి సందర్భాలు. అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు శత్రు రాజ్యాల మీద దాడి చేసినప్పుడు అక్కడ ఏమైనా విధ్వంసాలు, ఆలయాలు అవన్నీ చేసుంటారు, కానీ సొంత రాజ్యంలో చేయలేదు సరిగదా. ఆలయాలను కాపాడడానికి నిధులు ఇచ్చారు, మాణ్యాలు ఇచ్చారనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. స్వయంగా రామదాసు కూడా, అయ్యా నువ్వు తానేషా కనిపించి అవి చెల్లించావు, నాకు కనిపించలేదు అని రాముడితో బాధపడ్డాడు. చివరికి రాముడు కూడా రాజుగారి ముస్లిం అనేది పట్టించుకోకుండా కనిపించాడని తెలిస్తే ఇవాళ ముస్లిం అనగానే కారాలు మిరియాలు నూరేవాళ్ళు ఏమంటారో మనకు తెలియదు. మరి
అదే కాకుండా చరిత్రలో మనకు అనేక మంది గొప్ప వాళ్ళు కనిపిస్తారు. అసఫ్ జాయిలలో ముఖ్యంగా మల్కిబ్ రాముడు అనేటువంటిది పేరుతో ఒక ప్రభువుని, ఆయన పేరు బహుశా ఇది ఇబ్రహీం కుతుబ్ షా అని నాకు గుర్తు. ఇబ్రహీం కుతుబ్ షా అని ఇబ్రాముడు, మల్కిబ్ రాముడు అని ప్రజలు పిలుచుకోవడం, ఆయన పేరు మీద కావ్యాలు రాయటం, ఆయన కావ్యాలను అందుకోవడం, ఆయన తెలుగు భాష యొక్క ఉన్నతికి వారు ప్రయత్నించారని చెప్తే మీరేదో అల్లావుద్దీన్ ఖిల్జీలో ఢిల్లీలో ఏమైనా కొట్టుకు చచ్చారేమో, కానీ దక్షిణాత్యుల యొక్క సాంప్రదాయమే వేరు, మా సాంప్రదాయమే వేరుని మేము చెప్పగలుగుతాం. అందుకని దక్షిణాత్యుల యొక్క సాంప్రదాయం నుంచి అదేవిధంగా అవధ్ ప్రాంతం దాకా, ఢిల్లీ దాకా వ్యాపించినటువంటి ఏదో భారతదేశ చరిత్రలో బానిస వంశస్థులు, తొగులకులు, ఖిల్జీలు తర్వాత చరిత్ర లేదన్నట్టు వాళ్లే ముస్లింలు అన్నట్టు చెప్పడం అనేది తప్పుడు మాట. ముస్లిమ్స్ కూడా పొరపాటు పడుతున్న విషయంలో నేను వందల వేల ఉదాహరణలు చెప్పగలుగుతాను. దీనికి సంబంధించి కృష్ణుడి పైన పాటలు కట్టి డ్యాన్స్ చేసినటువంటి అవధ్ నవాబ్ అయినటువంటి వాజిద్ అలీ షా గురించి ఎంతమంది తెలుసు? ఆయనే పాటలు రాశాడు, ఆయనే నృత్యం చేశాడు. అలాగే ఇప్పటికి కూడా మన అక్బర్ గారు ఫతేపూర్ సిక్రీకి వెళ్తే అక్కడ కూడా కృష్ణుడి బొమ్మలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా అనేక మంది చక్రవర్తులు ప్రజలతో ఎంత మమేకమయ్యారంటే, నేను ఈ మధ్యకాలంలో ఈ సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను. సూఫీలకి భక్త కవులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చెప్తే ఎవరు భక్త కవులు, ఎవరు సూఫీలు, ఎవరు హిందువులు, ఎవరు ముస్లింలు మనం చెప్పలేనంతగా వాళ్ళు కలిసిపోయారు. రస్ఖాన్ అనేటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి కృష్ణుడి మీద కావ్యాలు రాసి ఉన్నాడు. అలాగే నేను చెప్తున్నాను, మీరు ఈ సినిమా చూసి పళ్ళు పిండుకుంటున్నారు, కానీ ఈ యొక్క పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది చరిత్ర నిజమే ఎవరికి తెలియదు. ఈ పద్మావతి అనేటువంటి రాణిని అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెకి ఎవరో చెప్పారు, ఆమె యొక్క అందాన్ని గురించి ఆయనకు ఎవరో చెప్పారు. ఆ చెప్పినవాడు కూడా హిందూ, ఆ పేరు కూడా ఉంది. ఆయన ఎగసి ఇక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీని ఏ విధంగా రాజపుత్రులు ఎదుర్కొన్నారు, పద్మావతి కావ్యంలో ఏ విధంగా ఆయన్ని అద్దంలో చూపించారు, ఇదంతా పెద్ద స్టోరీ. ఇది నిజమ చరిత్ర ఎవరికి తెలియదు, కానీ ప్రజల్లో విస్తారంగా ప్రచారంలో ఉంది. ఎవరి వల్ల ప్రచారంగా ఉందంటే పద్మావత్ అనేటువంటి ఒక కావ్యం వల్ల. ఈ పద్మావత్ అనేటువంటి కావ్యమే సాక్ష్యం, వేరే సాక్ష్యాలు లేవు. పద్మావత్ అనే కావ్యం విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ పద్మావత్ అనేటువంటి కావ్యం రాసినటువంటి వ్యక్తి ఒక ముస్లింని విలన్ కింద, అల్లావుద్దీన్ ఖిల్జీని ఒక హిందూని హీరో కింద, ఒక హిందూ పద్మావతిని హీరోయిన్ గాను, జగదేక సౌందర్యవతి గాను, గొప్ప సౌశల్యమో గొప్ప క్యారెక్టర్ కలిగిన మనిషి గాను చిత్రించి ఒక కావ్యం రాశాడు. ఆ మనిషి హిందూ కాదు, ముస్లిం. ఆయన పేరు జాయసి, మహమ్మద్ జాయసి రాసినటువంటి విషయం లేకపోతే మనకు పద్మావతికి అదే తెలియదు అసలు. ఆ విషయం మర్చిపోయారు వీళ్ళంతా కూడా. జాయసి మనందరికీ కూడా పితృ సమానుడు, మనం ఆయన తలుచుకోవాలని లోహే చెప్పాడు. ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు మనం ఇప్పుడు నవీన కాలంలో కూడా ఏమైనా ఈ యొక్క ఖ్యాతికి ఏమైనా తక్కువ ఉందా? ఇవాళ మహాభారత్ అనేటువంటి సీరియల్ టీవీలో రామాయణ మహాభారత రావడం వల్ల ఇవాళ దేశంలో చాలాసార్లు ఈ రామాయణానికి భారతానికి మళ్ళీ ప్రాచుర్యం వచ్చి కొన్ని చోట్ల గ్రామాల పేర్లు, ఒక గ్రామం పేరు రామాయణం మహాభారతం అని, రామాయణం మహాభారతం అని పేర్లు మార్చుకున్నారు, పాత వాళ్ళ ఊరు పేరు తీసేసి. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఆ ఊర్లో మొత్తం ముస్లిమ్సే ఉన్నారు ఉత్తర భారతదేశంలో. వాళ్ళకి ఏం పట్టింపు లేదు. రామాయణ కావ్యాన్ని గానం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. మహాభారత టీవీ సీరియల్ రాసినటువంటి రాహిం మసూమ్ రాజా, ఆయన రాయబట్టే అది వచ్చింది, అది ఆయన ముస్లిం. ఆయన వాళ్ళేం తేడా చూసుకోలేదు. భద్రాశ్రీ మామాశ్రీ రాసింది హిందూ కాదు, ముస్లిమే రాశి. అదే కాకుండా మన గోసవీడు హసన్ సాహెబ్ గారు, భద్రాచలంలో ఆస్థాన విద్వాంసులు వారు, మా షేక్ చిన్నమౌలన్నా గారు, లేకపోతే ఎంతమంది పేరు చెప్పాలి, ఖలీషా బీవి గారు, అద్భుతమైనటువంటి కర్ణాటక విద్వాంసులు. ఇక్కడ ఈ హైదరాబాద్ నేల మీద నడగాడినటువంటి మా యొక్క ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ గారు, వీధి పెట్టుకున్నాం మనం. అసలు హిందుస్థానీ సంగీతం ఎవరిదయా? హిందుస్థానీ సంగీతం హిందువులది, ముస్లింలది, అందరూ కలిసి నిర్మించుకున్నది. ఇంకా చెప్పాలంటే క్రైస్తవుల భాగం కూడా ఉందని చెప్తున్నారు దాంట్లో. ఎందుకంటే ఈ స్వరాలన్నీ కలుస్తాయి అన్ని చోట్ల కూడా. దాంట్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అందుకున్న వాళ్ళు హిందువులు, ముస్లింలు. నువ్వు హిందూ ముస్లింలు వాళ్ళు అనుకోలే, కలిసి కచేరీలు చేశారు, కలిసి పాడుకున్నారు. మరి ఏమయ్యా నువ్వు వచ్చేయచ్చు కదా అని ఆయన అడిగితే బిస్మిల్లా ఖాన్ గారిని ఈ వారణాసి నుంచి వచ్చాడు, నేను వెళ్ళిపోతే శివుడిని ఎవరు నిద్ర లేపుతారా భలేవాడు అని చెప్పాను. చెప్పినటువంటి మహానుభావుడు. ఆ రోజు నాదస్వామి అడుగుతాడు ఆయన, మరి ఎవరు శివుడి గురించి. ఇక్కడ మన షేక్ చిన్నమౌలన్నా గారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారండి? షేక్ చిన్నమౌలన్నా గారు శ్రీరంగం వెళ్ళి ఉన్నారు చివరి రోజుల్లో. అక్కడే వారి స్థిర నివాసం, ఆ స్వామి అర్చనలోనే గడిపారు. వారు కాదు, వారి శిష్య పరంపర, వారి ముందు వారి తల్లిదండ్రులు.
హిందువుల యొక్క విగ్రహాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. యాదగిరిగుట్టలో కావచ్చు, నిన్న మొన్న అయోధ్యలో కావచ్చు, ముస్లింలకు చేయలేకుండా విగ్రహాలు తయారు కాలేదని చాలామంది తెలియదు. గ్రామాలకు ముస్లిం గ్రామాలు హిందూ దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుతారు చిలకలూరుపేటలో. ఇది అనేకమైన ఉదాహరణ. ఇప్పుడు మీరు గణేష్ పండగకి చూస్తే చాలా చోట్ల లడ్లు పాడుకునేటువంటి వాళ్ళు, పండగ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. లక్షల రూపాయల ఆస్తిని వెచ్చించి ఆ లడ్డును కొనుగోలు చేసి ఊరంతా పంచిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కూడా 108 బంగారు పుష్పాలతో అర్చన చేస్తారు. దాన్ని ఒక ముస్లిమే ఇచ్చాడనే విషయాన్ని కూడా చెప్తారు. ఎంత చరిత్ర మనకు ఉండగా ఇన్ని తీపి గుర్తులు, ఎన్ని తలుచుకుంటే అన్నీ నువ్వు తవ్వే కొద్దీ కనిపించేటువంటి మణులు ఉండగా వాటన్నింటినీ పక్కన పెట్టి వాడెవడో కొట్టాడు, వీడెవడో చేశాడు, వీడు ముస్లిము వాడు కాదు అనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ రత్నాజీ గారు వచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారు కూర్చొని ఉన్నారు. షిరిడి సాయి యొక్క మీద జరుగుతున్నటువంటి దాడి మీద మేము చాలా గట్టి ఫ్రంట్ నిర్మించి మాట్లాడుతూ ఉన్నాము. చరిత్ర తెలియనటువంటి, దేశం తెలియనటువంటి, మతం తెలియనటువంటి కబోదులు, అంధులు వీళ్ళంతా కూడా ఇలాంటి మూర్ఖులతోటి ఇవాళ మతం వీళ్ళ దాకా వెళితే ఈ మతాన్ని రక్షించాలనే పట్టుదలతోటి ఇవాళ మా దరూరు నరసింహాచార్యులు గారు ఇక్కడ వేద సూక్తాలని చాలా గొప్పగా వారు చెప్తుంటే నేను లైవ్లో విని పరవశించిపోయాను. మా శేషు గారు ఇవాళ నిలబడి ఆయన చక్కగా ప్రసాదాన్ని వండడం అనేది, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దడం, ఇక్కడ భోగి మంటలు వేయడం, గంగిరెద్దులు రావటం, నిజాం నవాబు గారు నిలబడి ఉండడం, నేను చాలా సంతోషపడ్డాను. నిజాం నవాబు గారు ఏమిటండి, నైజాం రాజ్యం ఉందా? లేదు కదా, వారికి తెలియదు ఆ విషయం. ఆయనే చెప్తున్నాడు లేదని. నిజాం రాజ్యం లేదు, హైదరాబాద్ సంస్థానం లేదు, నేను దేనికి రాజునని చెప్పడం లేదు, నేను కేవలం ఆ కుటుంబానికి పెద్దని అని చెప్పాడు. వారు అడిగితే మీ యొక్క ఆశయం ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత, నా యొక్క ఆశ మేరా మక్సద్ హే హిందూ ముస్లిం యూనిటీ అని చెప్పినాడు. నేను అన్నాను ఆయన ఇదే గ్రౌండ్లో అక్కడ అందరూ ప్రతిసారి కూడా హోలీ నిర్వహిస్తాడు. హోలీలో అందరూ తాగి నృత్యాలు చేస్తున్నారు, గొడవ అవుతుందని మానేశాడు ఈ మధ్య. ఆయనకు అది మనస్కరించే విషయం కాదు, ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇవాళ మన చూసిన తర్వాత సంక్రాంతి పెడదామని సంతోషంగా ఆయన ముందుకు రావడం, నేను చూసినటువంటి మిత్రుల్లో అత్యంత వేగంగా నేను వారి యొక్క సౌజన్యాన్ని, వారి గొప్ప మనసును నేను చూశాను. నేను అత్యధికంగా ప్రేమించేటువంటి ముస్లింలలో సోదరుల్లో వారు మొదటి 2-3 స్థానాల్లో ఉంటారని నేను చెప్పగలుగుతాను. ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎవర్ మ్యాన్, అటువంటి బోల్డ్ పర్సన్. నేను ఆయన చెప్పాను, మీరు నిజాము దేనికో నాకు తెలియదు కానీ మీరు హిందూ ముస్లిం సమైక్యతకు నిజాం అని చెప్పాను. ఆయన అన్నాడు ఆ సంస్థానాలకు నిజాం కింద ఉండకంటే హిందూ ముస్లిం ఐక్యతకు నిజంగా ఉండని నేను గర్విస్తానని చెప్పాడు. సంతోషపడతానని చెప్పాడు. ఇవాళ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి యొక్క మరి వారిని చూసాం లేదో, నేను ఒక్కొక్కసారి వారి ఫోటో చూసినప్పుడు వీరి పోలికలు వారికి చాలా గొప్పగా ఉన్నట్టు అనిపించినాయి. భౌతికంగానే కాదు, మనసులో కూడా వారికి చాలా గొప్ప పోలికలు ఉన్నాయి. వారు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా గొప్ప కృషి చేశారు. మన రౌనక్ యార్ ఖాన్ గారు వారు హిందూ ముస్లిం చంటి పిల్లలు లాంటి మనసు ఆయనవి. ఇది నాకు జూబిలీ హిల్స్లో 100 ఎకరాలు అంటే ఏంటండి, ఆయన ఆస్తి ఇది, ఇక్కడ ఆయన ఏం కట్టుకోలేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, నా దగ్గర ఈ కార్యక్రమం జరగాలని తప్పించాడు. ఇటువంటి ప్రదేశంలో మనం ఈ మీటింగ్ పెడుతున్నామంటే కేవలం వారి యొక్క మనసుని దృష్టిలో పెట్టుకుని ఇది మనమంతా ఈ గొప్ప చారిత్రకమైన కార్యక్రమాన్ని మనం ఏనాడు జరిగినటువంటి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలను ముత్యాలు పంపించేటువంటి భద్రాద్రికి ముత్యాలు పంపించే సాంప్రదాయం ఈ ప్రభుత్వాలు పెట్టినవి కాదండి. అది నిజాం కాలం నుంచి, అంతకు ముందు నుంచి, ఇప్పుడు అసఫ్ జాహిల్ కాలం నుంచి ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం అదంతా కూడా. అటువంటిది కన్నబిడ్డలో చూసుకున్నారు వాళ్ళు. సో అందువల్ల ఈ గొప్ప కార్యక్రమం ఇవాళ గొప్ప చరిత్ర నిర్మించారు మీరంతా కూడా. దీన్ని కొనసాగించాలని ఇటువంటి చరిత్ర నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి. అదేవిధంగా ఇవాళ పండగ ప్రకృతికి సంబంధించిన పండగ, రైతులకు సంబంధించినటువంటి పండగ, కర్షకుల పండగ. ఇది చిన్నప్పటి స్మృతులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తొస్తాయి, ఏ విధంగా మనం ఈ పండుగ జరుపుకున్నాం అనేది. నగరాలకు వచ్చేసినాం అందరం కూడా. అందుచేత నగరాల్లో గంగిరెద్దులు ఉండవు, పిడకలు ఉండవు, దండలు ఉండవు, ఏమీ ఉండవు. అటువంటిది ఇక్కడ చాలా శ్రమకి వచ్చి ఆ వాతావరణాన్ని రిక్రియేట్ చేసుకుంటూ ఆ ట్రెడిషన్ తీసుకొచ్చి ఎన్ని శ్రమలు పడ్డారు పాపం వీళ్ళందరూ కూడా. ఇది వాళ్ళ కష్టాన్ని చూస్తే ఇంత కష్టం అవసరం అని ఒకసారి అనిపిస్తుంది. ఒక దగ్గర వాడు చేసినటువంటిది ముఖ్యంగా శేషుకి, నరసింహాచార్యులు గారికి, మల్లికైతే నేను జయ మల్లిక వల్లభ అంటాను. ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత గొప్ప ఇచ్చాడు. అలాగే చాలా రోజుల నుంచి ఇక్కడ చాలా శ్రమకు వచ్చి పాపం మా ప్రకాశం కూడా తెగ తిరిగినాడు. ఇక్కడ రాత్రి లేదు, పగలేదు, నిద్రలేదు వీళ్ళందరికీ, పిల్లలకి చాలా శ్రమించారు. ఇంత దూరంలో మళ్ళీ ఇక్కడ పెడితే సాహసం చేస్తామని పరిస్థితి భయం కూడా కలిగింది చాలాసార్లు.
మరి తేజ కూడా చాలా కష్టపడ్డాడు, జంట రంగాల ప్రధాన కార్యదర్శి. వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ ఇవాళ జయహో గొప్ప స్ఫూర్తి తీసుకొచ్చారు. 30వ తారీఖు దాకా మనకి హిందూ ముస్లిం సమైక్యత వల్ల ఈ స్పిరిట్ మీరు మెయింటైన్ చేసి సిటీలో చాలా మంచి మీటింగ్స్ పెట్టాలని కోరుకుంటూ వారి ప్రేమ అభిమానాలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.